ఈరోజు దేవాతి దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాటలాడబోతున్నాడు. ఆమేనండి. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చెప్పండి ప్రతి ఒక్కరు. దేవుడు మన పక్షమున ఉండగా. ఇటువైపు చూడండి, పిడికిలి బిగించండి. ఇలా ఇలా దేవుడు. చెప్పండి అయ్యా బాబోయ్ గట్టిగా. ఫస్ట్ స్త్రీలు, పురుషులు, దేవుడు, స్త్రీలు. దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. చెప్పండి అమ్మా, మనకు విరోధి ఎవరు ఉండలేరు. వాళ్ళు అనుకుంటారు ఉన్నట్టుగా ఉంటారు కానీ మనకు విరోధిగా ఉండలేరు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. ఆయన మన పక్షాన ఉంటాడంతే. ఆయన మన పక్షాన ఉంటాడు. ఆయన మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరుండరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నాకు ఈ వేదన? ఏంటి నాకు ఈ కష్టం? అందరి భవిష్యత్తు బాగానే ఉంది కదా, నా భవిష్యత్తు ఏంటి? నా జీవితం ఏంటి? ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఈరోజు దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, ఈరోజు నీ కన్నీళ్లను నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ పక్షాన ఉండబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. చెప్పండి, దేవా నా పక్షాన ఉండబోతున్నందుకు వందనాలు. చెప్పాలి గట్టిగా, దేవా నా పక్షాన ఉండబోతున్నందుకు వందనాలు. చెప్పాలి గట్టిగా, ఆయన ఉండబోతున్నాడు. ఆమేన్. లేకపోతే మనం ఉండలేం. ఆమేన్. ఆయన మనతో ఉండలేకపోతే మనం బ్రతకలేం. ఒక్క కాలు ఇలా తీసి ఇలా పెట్టలేం ఆయన లేకపోతే. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. మీరుంటారా ఆయన లేకపోతే? మీరుంటారేమో కానీ నేనైతే ఒక్క నిమిషం బ్రతకలేను, ఒక్క నిమిషం ఉండలేను. హాస్పిటల్లో బీపీ డౌన్ అయినప్పుడు ఆ లైట్లను చూసి, ఆ డాక్టర్లను చూసి స్తోత్రం స్తోత్రం యేసయ్యా అనడం కాదు. మా ఆర్ఎంపీ డాక్టర్లకు మోహన్ రావుకున్న చిరంజీవికి ఇద్దరికి తెలుసు బాగా. వీళ్ళకి కూడా దండం పెడతారు. చిరంజీవి అన్న, మోహన్ రావు అన్న, అమ్మ తేజయ్య గారు. ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు స్తోత్రం యేసయ్యా స్తోత్రం. కొంతమంది సూది వేసేటప్పుడు కూడా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా. నో, నిత్యం ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే అద్భుతమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. అంటే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, అందరికీ అద్భుతం అంటే తెలియదు. అది తెలుస్తుందా అమ్మా? తిన్న వాళ్ళకే తెలుస్తుంది.
మన చర్చిలో అంటే వాళ్ళు ఆ వారమే వచ్చారు. ఆ వారమే వచ్చినప్పుడు నేమ్ కాలింగ్ జరిగింది. హల్లెలూయా. లే నువ్వే లే, ఇట్రా, నువ్వు కూర్చో. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఒకసారి గట్టిగా చెప్పాలి కదమ్మా. హల్లెలూయా. నీ భార్య పేరేంటి? జ్యోతి. ఎంతమందికి తెలుసు జ్యోతి? అరే చెప్పండి. వీళ్ళ వైఫ్తో గర్భఫలం లేక బాధపడుతున్నావు జ్యోతి. ఫస్ట్ వారం వచ్చారు, వీళ్ళెవరో కూడా మనకు తెలియదు. చెల్లెమ్మ రా, నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడని దేవుడు మాట్లాడాడు. గట్టిగా చెప్పలు పెడదాము. హల్లెలూయా. ఏమైంది? బాబు పుట్టిండు. గర్భం తెరవబడ్డది, కొడుకు పుట్టాడు. గట్టిగా చెప్పలు కొట్టాలి. మస్తు స్మార్ట్గా ఉన్నాడు వాడు. ఆమెనేనండి. ఎందుకు? దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి. ఆ అమ్మాయి ఎవరో తెలియదు. అమ్మాయి ఒరిస్సా కదా. అమ్మాయికి ఇక్కడ తల్లి లేరు, తండ్రి లేరు, ఎవరు లేరు. అమ్మాయిది ఒరిస్సా. ఎప్పుడు మందిరానికి రాలే అమ్మాయి. అమ్మాయికి తెలుగు రాదు. వచ్చి ఎక్కడో చివరన కూర్చుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఆ అమ్మాయిని పిలువమన్నాడు యేసయ్య. ఆ అమ్మాయిని పిలిచాను. మీరందరూ సజీవ సాక్షులు. గర్భాన్ని తెరిచాడు, కుమారుడు పుట్టాడు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి మేము వస్తున్నాం. ఆమేన్. కృప కలుగును గాక. గాడ్ బ్లెస్. కూర్చోండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది చేతులు నొప్పుడుతున్నాయా మీకు? కొట్టగట్టిగా చప్పట్లు వేస్తున్నా. దేవుడిస్తే అలానే ఉంటది. ఆమేనండి. కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ ఇచ్చే బహుమానం మామూలుగా ఉండదు. హల్లెలూయా. మాట్లాడుకునేటోళ్ళు 100 మాట్లాడుకుంటారు, కానీ ఇక్కడ టేస్ట్ చూస్తున్నారు ఈ మందిరంలో మీరు. ఆమేనండి. ఈ మందిరంలో మీరు టేస్ట్ చూస్తున్నారు. రాబోయే దినాలలో కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. గట్టిగా చెప్పలు. నా నినాదం ఒకటే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? గట్టిగా చెప్పడం. మనల్ని తొక్కుదాం, మనల్ని నాశనము చేద్దాం, మనకు భవిష్యత్తు లేకుండా చేద్దామని ఎంతమంది ప్రయత్నము చేసినా ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఒకసారి చూడండి. యేసయ్యనే చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉంటే ఎట్లుంటది సీను? ఆమేనండి. ఆమేన్. ఆయనే నడిపిస్తున్నాడు ఈ పరిచర్యని. ఈ పరిచర్య చేయడం నా వల్ల కాదు. రమేష్ డాడీ, నేను ఇలా మైకు పట్టుకుంటే ఇట్టిట్టిట్ట వణికేటోడిని. స్పష్టమైనటువంటి మాట నాకు రాదు. మైక్ ఇట్లా పట్టుకుంటే ఇట్టి అనేవాడిని. ఈరోజు వేల మందిలో కానీ లక్షల మందిలో కానీ ఇలా నిలబడగలుగుతున్నానంటే నా పక్షాన దేవుడున్నాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకటే, ఏ సమస్యతో నువ్వు వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, దేవుని సేవకునిగా నేను చెబుతున్నాను. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా నేను పలుకుతున్న మాట,
నీకు విరోధముగా ఎవరు లేచినా నీకు అనుకూలంగా వారు మారబోతున్నారు. కొట్టుగట్టుకు చూడం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం, యోబు గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం చదువు డాడీ. 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. హల్లెలూయా. నీ పక్షాన సాక్ష్యం ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? ఎస్ లార్డ్. మన పక్షమున మనుషులు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా, మన పక్షాన మనుషులు నిలుచున్నా నిలబడకపోయినా, మన పక్షాన నిలబడే దేవుడున్నాడు. ఆమేనండి. మన పక్షాన యుద్ధము చేసే దేవుడున్నాడు. మన పక్షాన నిలబడే దేవుడున్నాడు. ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఈరోజు నీకు ఎవరు వ్యతిరేకముగా మారినా ఆయన నీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఆమేనండి, ఆమేనండి. కృప కలుగునుగా. ఎంతమంది వ్యతిరేకముగా నీ జీవితంలో మారినా నీకు అండగా నిలబడే దేవుడున్నాడు. హల్లెలూయా. కృప కలుగునుగా. మనుషులు విడిచిపెట్టినట్టు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషులు విడిచిపెట్టినట్టుగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెయ్యి విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన లేవనెత్తబోతున్నాడు. మీ పక్షాన దేవుడే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. అంతే, దేవుడే సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ పక్షాన నా దేవుడు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మన పక్షమున నిలబడబోతున్నాడు. ఎంతమంది వ్యతిరేకముగా మారినా ఆయన మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా. అర్థమవుతుందమ్మా? దేవుడే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కొట్టు గట్టిగా చవళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు ఆయన. నువ్వు అనుకోవచ్చు నా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా తరపున అండగా నిలబడేవారు ఎవరు లేరు, నేను ఒంటరిని, నేను అనాథని, ఎందుకు పనికిరాని వాడిని అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగిస్తాడు.
హల్లెలూయా. నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన ఆమేన్. నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పక్షాన విజ్ఞాపన చేయబోతున్నాడు ఆయన. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. బెన్సన్ ఈడా హోడా అన్నొక దైవ సేవకుడు, బెన్సన్ ఈడా హోడా అనే ఒక దైవ సేవకులు పెంట కుప్పలో అడుక్కు తినేవాడు. అందరినీ కోల్పోయినాడు. పెంట కుప్పలో అడుక్కు తినేవాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ఎముకలలో అగ్ని. ఎముకలలో అగ్ని అనే బుక్ రాశాడు. ఆ బుక్ నేను చదువుతున్నప్పుడు ఒక తెలియనటువంటి మంట. ఆయన పెంట కుప్పలో చెత్త పేపర్లు అడుక్కుంటున్నాడు, వెతుక్కుంటున్నాడు అన్నం కోసం. పెరిగి పెద్ద అవుతున్నాడు. వీధులలో ఎవరో క్రికెట్ ఆడుతుంటే ఈయనకు కూడా ఆడాలనిపిస్తే చిన్నపిల్లలతో క్రికెట్ ఆడాడంట. ఆడితే ఆ బ్యాట్ పట్టుకొని బాల్ని ఇలా తంతే, హల్లెలూయా, బాల్ని తంతే వెళ్ళి పాస్టర్ గారికి తగిలిందంట. ఎవరికి తగిలింది? పాస్టర్ గారికి తగిలింది. పాస్టర్ గారికి బాల్ తగిలితే ఎవరు నన్ను కొట్టింది ఆయనని పిలిపిండంటే పిలిపించారు. చింపురు జుట్టేసుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు సేవకుడితో మాట్లాడాడు. ఈయన నా ప్రియ సేవకుడు, ఈయనని నువ్వు పోషించాలన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆఫ్రికా దేశం నుండి అమెరికా దేశానికి బైబిల్ థియాలజీ ట్రైనింగ్కి బైబిల్ కాలేజ్కి పంపించారు. ఆ చర్చిలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ తలా అంత కానుక వేసుకొని బైబిల్ థియాలజీ కొరకు, వేద పాఠం కొరకు అమెరికా పంపించారు. అమెరికాలో 4 సంవత్సరాల పాటు ఆయనకు ఫీజు కట్టి ఆయనకు బైబిల్ ట్రైనింగ్ చేయించారు సంఘం. ఎప్పుడు క్లాస్ అయిపోతుందో, క్లాస్ అయిపోయిన వెంటనే వెళ్ళి వారి ఆఫ్రికా దేశం కోసం నిలువు మోకాలేసి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నిలువు మోకాలేసి కన్నీటి ప్రార్థన. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, అయ్యా నా సంఘాన్ని దీవించండి అయ్యా, నా పరిచర్యను దీవించండి అయ్యా, అయ్యా నా దేశాన్ని దీవించండి, నన్ను ఎంతో ఖర్చు పెట్టి పంపించారయ్యా అని చెప్పి ప్రార్థన అభిషేకముతో ప్రార్థన చేసేవాడంట. ఆయన ప్రార్థన చేస్తుంటే రూమ్ అంతా కూడా గంభీరంగా ఉండేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. ఆఫ్రికా దేశంలో ఫ్లైట్ దిగారు. సంఘ బిడ్డలు ఒక 15 మంది వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. ఆ సేవకుడిని రిసీవ్ చేసుకోవడానికి ఒక 15 మంది వచ్చారు. ఆ 15 మంది వచ్చి వెల్కమ్ టు ఆఫ్రికా అని చెప్పి ఇలా సెకండ్ ఇస్తారు. ఎంతమంది అయితే సెకండ్ ఇచ్చారో ఆ సెకండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరి మీదకి కరెంటు పాస్ అయిందంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కరెంటు పాస్ అయిందంట. కరెంటు పాస్ అయినట్టుగా గడగడ కొట్టుకున్నాడు. అసలు అది ఎయిర్పోర్ట్లో అల్లరి చేయడానికి వీల్లేదు, న్యూసెన్స్ చేయడానికి వీల్లేదు.
అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి, ఏంటి ఇక్కడ న్యూస్ ఏం జరుగుతుంది, కింద పడి కొట్టుకుంటున్నారంటే ఏంటని చెప్పి ఆ సేవకుని ఇలా కొట్టడానికి వస్తే ఇలా తగిలారో లేదో వాళ్ళందరూ కూడా గిలగిల కొట్టుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజు షాక్ అయిపోయినారంట. ఆ దైవ సేవకులు ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్ళి గొప్ప పరిచర్య చేయడం ప్రారంభించాడు. దేశాలలో గొప్ప సువార్త, ఖండాలలో గొప్ప సువార్త, గొప్ప అభిషేకము కలిగి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే పరిచర్య చేయడం ప్రారంభించాడో అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించడం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన అమెరికా వెళ్ళాలి. అమెరికా ఇమ్మీడియట్లీగా వెళ్ళాలి. అప్పటికప్పుడు దేవుడు వెళ్ళమన్నాడు. అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళమంటే, అక్కడ మీటింగ్లో అటెండ్ అవ్వడానికి వెళ్ళమంటే బయలుదేరాడు. టికెట్స్ ఖాళీ లేవు, బోర్డింగ్ పాస్లు ఖాళీ లేవు. ఏం చేయాలి అని చెప్పి ఇలా నిల్చున్నాడు. ఆ ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి ప్రయాణికుల్లో అడిగాడు, అయ్యా నేను అమెరికా వెళ్ళాలి, ఎవరైనా డ్రాప్ అవ్వగలిగే వాళ్ళు అవ్వగలుగుతారా అని చెప్తే, ఆ సేవకుణ్ణి చూసిన వారందరూ కూడా 100 మంది నా టికెట్తో వెళ్ళిపో, నేను డ్రాప్ అయిపోతాను. హల్లెలూయా. సేవకునిలో ఉన్న పవర్ అది. చూడండి, ఆయనకి ప్రకృతి వ్యతిరేకంగా మారింది. తన జీవితమే తనకు వ్యతిరేకముగా మారింది. తన బ్రతుకే తనకు వ్యతిరేకంగా మారింది. తన జీవితమే తనకు వ్యతిరేకముగా మారింది, విరోధముగా మారింది. కానీ నా దేవుడే ఆయనకు అనుకూలంగా మార్చి తన జీవితంలో నుంచి గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. మన కోసము మనం విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. మన కోసం విజ్ఞాపన చేసే దేవుడున్నాడు. ఆమేనండి. మన కోసము విజ్ఞాపన చేసే దేవుడున్నాడు. నీ కన్నీరును చూసే దేవుడున్నాడు. నీ వేదనను చూసే దేవుడున్నాడు. ఆ దేవుడే ఈరోజు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45 నుంచి చదవండి డాడీ. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా. యుద్ధము ఎవరిది?
చెప్పాలి. యెహోవాదే. యుద్ధము ఎవరిది? యెహోవాదే. చెప్పాలి. యుద్ధం ఎవరిది? యెహోవాదే. చెప్పండి. యుద్ధం ఎవరిది? యెహోవాదే. పిడికిలు బిగించండి. యుద్ధము ఎవరిది? అమ్మా ఇటు చూడండి అమ్మా, పిడికిలు బిగించండి అమ్మా. యుద్ధం ఎవరిది? చెప్పండి గట్టిగా. యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. ఈరోజు నీ పిల్లల విషయంలో కావచ్చు, ఆయన నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ ఆరోగ్య విషయంలో కావచ్చు, నీ కోర్టు విషయంలో కావచ్చు, నీ అప్పుల విషయంలో కావచ్చు, నీ నిందల విషయంలో కావచ్చు, నీ పరిచర్య విషయంలో కావచ్చు, ఆయనే యుద్ధము చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా. వాడికి ఎన్ని ఖండాలైనుండని? ఎవరికి? ఆ గొలియాతుకి ఎన్ని ఖండాలైనుండని? ఆమేన్. ఆ గొలియాతుకి ఎన్ని ఖండాలైనుండని, ఎన్ని కత్తులైనుండని, ఎన్ని యుద్ధ పరికరాలైనా ఉండనే. దావీదు ఎలా ఉన్నాడు? అరే ఇట్లారా, వాడు ఇట్లా. ఈ బాబు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నా? హల్లెలూయా. అరే ఇట్లా కొట్టడానికి ఇట్లా రా, ఇట్లా చేయలేపు. ఏం పేరు రా చిన్న? యశ్వంత్. ఇగో ఇలా కొట్టడానికి రా. ఇలా ఈ అయ్య గారిని ఎట్లా కొట్టాలంటాడు వాడు. దారా మోసేస్తా. మావాడికి బాగా అలవాటు కొట్టడం. రా. చేయలేపు ఇట్లా. వీడు పరమ యాక్టర్ వీడు. హల్లెలూయా. ఏయ్ కొట్టు. హలే ఇట్లేంట్రా, ఇట్లా కొట్టడానికి రారా? చేయలేపు, ఇట్లా లేపు. హల్లెలూయా. నా దగ్గర ఎంత బలమున్నా ఇతనికి విరోధముగా ఎవరు లేచినా వారు హతమవుతారు. గట్టిగా చప్పట్లు కొడాలి. హల్లెలూయా. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసమునకు కర్త అయినా యేసయ్యా మన అండా. ఎవరు మన అండ? చెప్పండి. యేసయ్యా అనే పదం. యేసయ్యా, యేసయ్యా అంటారా? యేసయ్యా. యేసయ్యా అనే పదము రాగానే షుగర్ నార్మల్లోకి వచ్చేస్తుంది. ఆమేనండి. యేసయ్యా అనే పదములో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు సెట్ అయిపోతాయి యేసునామంలో. యేసయ్యా అనగానే దయ్యాలు గడగడలాడుతాయి. సాతాను సామ్రాజ్యాలను కూలగొట్టే పదమే యేసయ్యా. అనండమ్మా యేసయ్యా అని. యేసయ్యా, 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 యేసయ్యా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అమ్మా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి బాంచేన్ దొరా చూడండి, బాంచేన్ దొరా నో, మన దొర ఉన్నాడు. ఆమెన్. కింగ్ రాజు. ఎవరో ఆయనే మన రాజు. ఎవరో రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు. హల్లెలూయా.
ఆయనే మన రాజు. ఆయన మన జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. ఆమేనండి. నీ ఇంట్లో నీ ఒంట్లో ఎటువంటి బలహీనతలున్నా నువ్వు మోకరించి యేసయ్యా అంటే గాలి పారిపోతుంది అంతే. పాస్టర్ అమ్మ తేజ గారు వచ్చి ఆ గాలిని ఎల్లగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు యేసయ్యా అని పిలువగానే ప్రతి చెడు కను దృష్టి కాలిపోతుంది. ఇస్తున్నాము. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకు రాజు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా, సైన్యములకు అధిపతి అయినా హల్లెలూయా. కృప కలుగునుగాక. సైన్యములకు అధిపతి. ఏ సైన్యం? ఏ సైన్యం? ఈ ప్రపంచంలో ఏ సైన్యానికైనా ఆయనే అధిపతి. ఆమేనండి. కొండలకైనా అధిపతి, సముద్రాలకైనా అధిపతి, నదులకైనా అధిపతి, భూమికైనా అధిపతి, సూర్యుడికైనా అధిపతి. ఏ సూర్యుడా, 3 రోజులు నువ్వు బయటికి రాకన్నాడు అంతే, రాలే. ఆమేనండి. ఆమేన్. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, సూర్య చంద్ర నక్షత్రములు ఇలా ఆగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నిన్ను కాపాడుకోలేడు ఆయన? కాపాడుకోలేడా? ఆమేన్.